బాగున్నారబ్బా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. మీరు మా ఛానల్ ఇంతగా అభిమానిస్తారని, ఇంతగా సపోర్ట్ చేస్తారని అయితే మేమైతే ఊహించలేం ఫ్రెండ్స్. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. లైవ్లో అయితే మంచి మంచి కామెంట్ చేస్తున్నారు. చెప్పారు ప్రతి ఒక్కరికి లత అయితే బాగుండాలనేసి, హెల్త్ బాగుండాలి, తొందరగా బయటకు రావాలి హాస్పిటల్ నుంచి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్. లతక్క అయితే కోలుకుంటుంది. మీరు అనుకున్న ప్రకారమే మళ్ళీ లతక్క మన ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఏం బాధపడకండి ఫ్రెండ్స్. లతక్క త్వరలోనే వచ్చేస్తుంది. లతక్క కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఏం కాకుండా మేమైతే చూసుకుంటున్నాం. చాలా జాగ్రత్త చూసుకుంటున్నాం. హాస్పిటల్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీతో మాట్లాడదామని చెప్పేసి మేము ముందుకు వచ్చాము. మీరందరూ ఇంతగా సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు ఇంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నప్పుడు ఇంకా మంచి స్టోరీస్ అయితే మేము చేయడానికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. మీ అభిమానము, మీ ప్రేమ మా మీద ఇలాగే ఉంచండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి సబ్స్క్రైబర్స్కి, ప్రతి కామెంట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మేమైతే ఫుల్ హ్యాపీ అవుతున్నాం. అవును ఫ్రెండ్స్, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు ప్రతి ఒక్కరు మాతో మాట్లాడుతున్నట్టే ఉంది. మీరు పెట్టే కామెంట్కి అయితే మేము మస్తు కనెక్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. చాలా అభిమానిస్తున్నారు. మా ఎంఎన్ కార్టూన్లో ఉన్న ప్రతి క్యారెక్టర్కి మీరు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారంటే అసలు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. లతకి అయితే చాలా మంది కోరుకుంటున్నారు, లత తొందరగా రావాలి హాస్పిటల్ నుంచి, లత మళ్ళీ మన ముందుకు రావాలని అనుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా వస్తుందండి. మేమైతే లతని ఆరోగ్యంగా బయటకు తీసుకొస్తాము. మీరైతే ఏం బాధపడకండి ఫ్రెండ్స్. మీకు మేమున్నాం, మాకు మీరు సపోర్ట్ ఇస్తూ ఉండండి. ఇలా ఇంకా మంచి మంచి స్టోరీ చేసుకుందాం ముందు ముందు. మీరు ఈ వీడియో చూసి మంచిగా ఉంది, ఎలా ఉంది, లత ఆరోగ్యం ఎలా ఉంది అనేది లైవ్లో ఉన్న నిన్న కూడా కామెంట్ చేశారు. కొంత లైవ్ డిస్టర్బ్ అయిందండి, సారీ నిన్న. అందుకే ఈరోజు వీడియో కూడా మళ్ళీ కొంత లైవ్ లాగానే ఉంటుంది. అందులో ఉన్న కొంచెం స్టోరీ కట్ అయింది కాబట్టి మళ్ళీ ఈరోజు చేస్తాం ఫ్రెండ్స్. ఏమనుకోకుండా జర చూసి సపోర్ట్ చేయండి. లత మీతో మాట్లాడడానికి నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే వచ్చేస్తుంది మీ ముందుకి. తన బిడ్డ ఎలా ఉంది, ఆమె ఎలా ఉంది, ఆరోగ్యం అనేది మీ ముందుకైతే వచ్చి చెప్తుంది ఫ్రెండ్స్. మీరైతే బాధపడకండి. ప్రతి ఒక్కరు వీడియో చూసి సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం మర్చిపోకండి, కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కింద మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మేము కొత్త సబ్స్క్రైబర్స్, మేము కొత్తగా కామెంట్ చేస్తున్నామని, వీడియో ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది మీరు కొత్తగా వచ్చారని. చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఏం చేయబోతున్నాను అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఏం చేస్తాననేది మీరు కూడా గెస్ చేయలేరండి. చూస్తూ ఉండండి వీడియో అలా. నన్నైతే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. హరిత గారు మీరు సూపర్ అండి, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు, మీరు ఆదిశక్తి లాగా తయారు అవ్వండి, మీ ఆయన మీద పగ తీర్చుకోండి, మీ ఆయనను సరి చేసుకోండి అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా ఇంకా నా ప్రతాపం ఏంటో మా ఆయన మీద చూపిస్తాను. మా ఆయన ఇలా ఉన్నాడు కదా, అలా మంచిగా మార్చుకోవడానికే నేనైతే ముందుకొచ్చాను. మరి ఏమవుతుందో. వాడు ఒక్కోసారి తాగొచ్చి బాగా చేస్తాడు, కొడతాడు, నన్ను చాలా బాధ పెడతాడు. అయితే అదంతా భరించుకొని నేను ఎవ్వరికి చెప్పకుండా ఇన్ని రోజులైతే ఉన్నానండి. హరిత గారికి డ్రెస్ మార్చండి, శారీ కట్టండి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. అందుకే ఇలా రెడీ అయ్యి వచ్చానండి. నేను ఎలా ఉన్నాను చెప్పండి. నాకైతే మీరు చేసే కామెంట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నేను ఎలా ఉన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియోలో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఆంటీ చెప్పు సోనీ, కాలేజీకి వెళ్తున్నావా? అవునంటీ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కొంచెం పనుందమ్మా, వేరే ఊరికి వెళ్తున్నాను. ఓ అవునా ఆంటీ, చింటూని తీసుకురాలేదా? తీసుకురాలేదురా, వాడి ఇంటి దగ్గరే ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. ఓకే ఆంటీ. మమ్మీ లత దగ్గరికి వెళ్ళిందారా? నిన్ననైతే వెళ్ళిందా ఆంటీ లత ఆంటీ దగ్గరికి, హాస్పిటల్కి, అదే హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్తానని చెప్పి నిన్న నైటే వెళ్ళింది. మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇంకో 2-3 రోజుల వరకు రానని చెప్పి వెళ్ళింది ఆంటీ. మీరు వెళ్ళలేదా లత ఆంటీ దగ్గరికి? ఓకే రా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి కాలేజీకి. కొంతమంది దుష్ట శక్తులు మన వెంట తిరుగుతూ ఉంటాయి, వాటిని అస్సలే పట్టించుకోవద్దమ్మా. నీ వెనకాల ఎవరైనా ఫాలో అయినా కూడా ధైర్యంగా ఉండాలి, వాళ్ళని ఎదిరించి మాట్లాడాలి. ఈవిడేంటి దుష్ట శక్తులు అది ఇదని మాట్లాడుతుంది, నన్ను చూసి అంటుందా ఏమి? ఎందుకంటే అలా అన్నారు. నేను జాగ్రత్తగానే వెళ్ళి జాగ్రత్తగానే వస్తాను ఆంటీ, కానీ ఎందుకంటున్నారు అలా? ఒకసారి నీ వెనకాల చూడు ఎవరున్నారు.
వీడు నన్ను ఫాలో అవుతూ వచ్చాడా? వీడిని చూసి అంటుందన్నమాట ఆంటీ, వీడు రోజు నన్ను ఫాలో అవుతాడని చెప్తే మళ్ళీ ఆంటీ మమ్మీకి కూడా చెప్పేస్తుందేమో. వద్దు, చెప్పకుండా ఉండేది మంచిది. సరే ఆంటీ, నేను జాగ్రత్తగానే ఉంటాను. మీరు చెప్పింది నాకు అర్థమైంది ఆంటీ. వెరీ గుడ్, అలా గెస్ చేయాలి మరి. ఈ సోనీ ఏంటి ఆవిడతో గుసగుస పెట్టింది? నా గురించి ఏమైనా చెప్తుందా ఏమి? ఎందుకైనా మంచిదే, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. మన ఎంఎన్ కార్టూన్ని కంటిన్యూగా ఫాలో అవుతూ అలాంటి వీడియోలు బాగా వెళ్తున్నాయి, వీళ్ళ షార్ట్ వీడియోలు కూడా వెళ్తున్నాయి, నా ఛానల్కు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకొని వాడు అలా చేస్తున్నాడేమో. వాడేమైనా స్టోరీ తయారు చేసి పెట్టుకుంటేనేమో మనకి ఒక పేరు అనేది వస్తుంది. అబ్బా, ఈ ఛానల్ బాగా స్టోరీ రెడీ చేసుకొని మనకు ముందుకు తీసుకొస్తున్నారు, ఒక అవేర్నెస్ వీడియోలు ఉన్నాయి దీంట్లో, ఒక నీతి వీడియో ఉంది దీంట్లో అని చెప్పేసి వాడు చేస్తే ఏమన్నా ఉంటుంది ఇంకో రకంగా తయారు చేసుకుంటే. కానీ మన ఛానల్లోని వీడియోలు డౌన్లోడ్ చేసుకొని నువ్వు అప్లోడ్ చేసుకుంటే నీకేమొస్తుంది చెప్పురా పేరు? అది మనకి తెలిసిపోదా యూట్యూబ్కి? అరే వేస్ట్గా, నువ్వు చూస్తున్నావారా? లైవ్ చూస్తున్నావా? లైవ్ చూసినట్లయితే నీకు తెలివి రావాలి. ఎన్నటికైనా నా ఛానల్ ఎగిరిపోతుంది అనేసి కొన్ని వీడియోలలో సెర్చ్ చేయరా. వేరే ఛానల్ వీడియోలు డౌన్లోడ్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకుంటే ఏమవుతుంది అనేది సెర్చ్ చేయి, యూట్యూబే చెప్తుంది నీకు ఏమవుతుంది అనేది. ఇంకా నేను చెప్పనవసరం లేదు, నేను నీకు వార్నింగ్ ఇవ్వనవసరం లేదు. వేస్ట్గా నీ ఛానల్ ఎగిరిపోతే త్వరలోనే చూసుకో, జరా జాగ్రత్త. ఇంతకుముందు 3 ఛానళ్ళు మన ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకుని ఆల్రెడీ ఎగిరిపోయినాయి. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది వీళ్ళ ఛానల్ జోలికి వెళ్ళొద్దు అని. షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసుకున్నావంటే దాని కింద ఏదైనా మెన్షన్ చేసావంటే ఒక అర్థం ఉంది, మన ఛానల్ పేరు మెన్షన్ చేస్తున్నాడు కదా అనుకోవచ్చు. ఏకంగా పెద్ద వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నాడు ఎదవా. చాలా బాధలో ఉన్నాం ఫ్రెండ్స్, మేమైతే అన్ని రకాల కష్టాన్ని అనుభవిస్తున్నాం. ఇలా లతకి ఇలా ఉన్నా కూడా నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ వీడియో అప్లోడ్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చూస్తున్నాను, మీకు మంచి స్టోరీ అందించడానికి చూస్తున్నాను. నేను ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను తెలుసా? నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అది నేను డ్యూటీ చేస్తూ మళ్ళీ పొలం పని చూసుకుంటూ ఈ వీడియోలు చూసుకుంటూ మీకు అన్ని అందిస్తూ ఉంటే ఆ కష్టం లేకుండా ఒకడు వేరే ఎవడో వాడు కానీ వేరే వేరే ఛానల్లో నుంచి కూడా తీసుకుంటున్నాడు. మన ఛానల్లో నుంచి అయితే ఎక్కువ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని వాడి ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నాడు. వానికి అసలు ఏమొస్తుంది అనుకుంటుండో ఏమో, మరి పేరు అయితే రాదు, డబ్బులు కూడా రావు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఏదో ఆనికే అర్థం కావాలి. వీడియోలు అన్నీ డిలీట్ అయిపోయి ఛానల్ డిలీట్ అయిపోయిన తర్వాత అర్థమవుతుందేమో ఎదవకి, కానీ ఇప్పుడైతే అర్థమవుతలేదు. ఇంకా మాకు ఇంకో ఛానల్ ఉంది, 1,23,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఛానల్కి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేనెప్పుడు మీ వీడియోలు అప్లోడ్ చేసుకున్నానని చెప్తున్నాడు ఆ ఛానల్కి. మా ఛానల్ నుంచి ఇంకో ఛానల్ నుంచి పెడితే దానికి కూడా రిప్లై ఇస్తున్నాడు. 1,23,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి వాడు నీ ఛానల్లోని వీడియోలు నేను ఎప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానని వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తున్నాడు వాడు. వానికి అసలు మెంటలో వాడు అసలు మనిషో ఏంటో అర్థం కాకుండా ఉంది మాకైతే. దానికి ఇంకా వాడి పేరు లోగో పెట్టి ఛానల్కి దాన్ని కవర్ చేస్తున్నాడు. అట్లుంది ఫ్రెండ్స్ ఈ పొద్దురేపు. న్యాయంగా పోయి న్యాయంగా వీడియోలు చేసి న్యాయంగా మన స్టోరీ మనము క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకున్న వాళ్ళది లేదు. అన్యాయంగా పోయి అన్యాయంగా డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళది మనం పేరు తెచ్చుకుందామని చూసే వాళ్ళదే ఉంది. ఇంకొకడేమో మా పేరు వాడుకున్నాం అంటాడు. వాళ్ళ పేరు మేము ఎందుకు వాడుకుంటాం? మాకేం అవసరం అని? మాకు ఇది ఒకటే ఛానల్ ఉందనుకుంటున్నారా? 2-3 ఛానళ్ళు ఉన్నాయి. ఏంటంటే కార్టూన్ ఛానల్ కొంచెం స్టోరీస్ బాగుంటే మంచిగా చూస్తారు. ఒక అవేర్నెస్ వీడియో, ఒక నీతి వీడియో, ఒక మోటివేషనల్ వీడియో ఇంట్లో నుంచి ఇద్దామనేసి మేము ప్రపంచంలో జరిగే కొన్ని ఆటంకాలు అనుభవించిన వాళ్ళ గురించి కష్ట సుఖాలు అన్నీ మీ ముందుకు తీసుకురావాలని ఈ ఎంఎన్ కార్టూన్ అనేది పెట్టడం జరిగింది. మాకు ఈ ఒకటే ఛానల్ లేదండి, 2-3 ఛానల్స్ ఉన్నాయి. దాని ఛానల్స్ పేరు కూడా త్వరలోనే మెన్షన్ చేస్తాం ఇందులో. అవైతే కార్టూన్ కావు, మేము సొంతగా చేసుకున్న ఛానల్స్. అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంత కష్టపడి చేస్తుంటే వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్, మీరైనా చెప్పండి. లైవ్లో ఎంతమంది ఉన్నారు కొంచెం వాళ్ళకి చెప్పండి, ఎదవనికి అర్థమయ్యేటట్టు చెప్పండి. అరే ఎదవా, నువ్వు ఎన్నిసార్లు అప్లోడ్ చేసుకున్నా కూడా నీకేం పనికి రాదురా అని చెప్పండి ఫ్రెండ్స్. మీరందరూ వీడియో చూస్తున్నారు కదా, లైవ్ చూస్తున్నారు కదా. పోనీలేండి ఫ్రెండ్స్, వాడి గురించి మనకి ఎందుకు గోలా, వాడే ఏడుస్తాడు త్వరలోనే. కానీ అస్తమానం వారి గురించి మాట్లాడుకుంటే మనకేమొస్తుంది. కానీ ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? లత గారు, జ్యోతి గారు, నవనీత గారు, శ్రీనివాస్ గారు బాగున్నారా? చిన్ని స్మైలీ, సోనీ స్మైలీ బాగున్నా అమ్మా? అందరు బాగున్నారా? మీరు ఎవరెవరైతే కొత్తగా కామెంట్ చేస్తున్నారో వాళ్ళ పేరు కూడా కొంచెం మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేసి మీకు హాయ్ చెప్తాము. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నైట్కి డిన్నర్ ఏం చేస్తున్నారమ్మా?
డిన్నర్ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారో కొంచెం చెప్పండి మాకు, మేము కూడా ప్రిపేర్ చేసుకుంటాం ఈరోజు నైట్కి. అవును, ఒకరు కామెంట్ చేశారండి, బాగా ఎడిట్ చేస్తున్నారు అక్క మీరు ఛానల్స్లో, మీ వీడియోలు చాలా బాగున్నాయి, మాకు ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను నేను, మీ ఛానల్లో వీడియోస్ అయితే చాలా నచ్చినాయి నాకు, కంటిన్యూగా ప్రతి వీడియో ఫాలో అవుతున్నాను, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూసుకుంటూ వస్తున్నాను, చాలా అంటే చాలా బాగున్నాయి మీ ఎడిటింగ్, మీ స్టోరీస్ న్యాచురల్గా ఉంది మీ ఎడిటింగ్ అని చెప్పేసి కామెంట్ చేశారు ఒక కొత్త సబ్స్క్రైబర్స్. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ పేరు కూడా మెన్షన్ చేస్తే బాగుండేదమ్మా. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళైనా పాతగా వచ్చిన వాళ్ళైనా మన ఛానల్ ఇంతగా ఎంకరేజ్ చేస్తూ మాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, మీకు రుణపడి ఉంటాం. మన ఛానల్లోని వీడియోలు స్టోరీస్ ఇంకా చాలా మందికి వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి మనము చూడగానే వెంటనే లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇది మనందరి ఛానల్ ఫ్రెండ్స్, నా ఛానల్ కాదు, మనందరి ఛానల్ అనుకోవాలి. అయితే ఇంకొకరు కామెంట్ ఏం చేశారంటే, అక్క మీరు ఓన్ వాయిసే బాగుంది, మీరు లైవ్ ఇచ్చేటప్పుడు ఓన్ వాయిస్తో ఇవ్వండి అక్క, బాగుంది, మాకు కొన్ని ఎడిటింగ్ కూడా మీరు చెప్పడం వల్ల మాకు అర్థమైంది అక్క, కొంచెం మీ ఓన్ వాయిస్తోనే ఇచ్చి చెప్పండి అక్క అని అంటున్నారు. ఒక వీడియో అయితే చేస్తాను మీకు ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది. మనం ఒక్కరమే బాగుపడాలి అనుకుంటే ఈ సమాజంలో కొంతమందికి స్వార్థం అనేది ఉంటుంది, మనం ఇక స్వార్థం అనే మనుషుల్లోనే స్వార్థం అనేది ఉంటుంది, కానీ నాకు అలా ఉండదండి. కానీ కష్టాన్ని దోచుకుంటే మాత్రం అసహ్యంగా ఉంటుంది, ఎందుకంటే అక్క నాకు ఇది తెలియట్లేదు కొంచెం చెప్పండి అనేది వేరే ఉంటుంది, కానీ ఏకంగా డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటేనే కోపం వస్తుంది. కోపం అంటే మామూలు కోపం కాదు అమ్మ, నాకైతే బుర్ర తిరిగిపోయింది. వాళ్ళ ఛానల్లోని నా వీడియోలు చూస్తే నాకు షాక్ అనిపించింది. వేరే వాళ్ళు మన ఛానల్లోని వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నారు అక్క అని నాకు ఆ వీడియోని షేర్ చేశారు. షేర్ చేయడం వల్ల తెలిసింది అమ్మ ఇలా జరుగుతుందా అని. ఇంతకుముందు 2 ఛానళ్ళు అట్లనే అయితే వాళ్ళకు రిస్ట్రిక్షన్ పెట్టాం, ఆల్రెడీ ఛానల్స్ ఎగిరిపోయాయి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకున్నారో ఏమో, ఇప్పుడు ఓన్గా చేసుకుంటున్నట్టున్నారు, కొన్ని నడుస్తున్నాయి ఓన్గా చేసుకున్నాయి మామూలుగా. నాకైతే చాలామంది మొన్న లైవ్లో హాయ్ అని పెట్టారు, హాయ్ గంగక్క బాగున్నావా అని, స్మైల్ బాగుంటుంది అని పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. గంగ హాయ్ అని కొంతమంది, హాయ్ గంగక్క అని కొంతమంది, చాలామంది నా పేరు మెన్షన్ చేసి మరీ నాకు హాయ్ చెప్పారు. ప్రతి ఒక్కరికి హాయ్ అండి, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్. ఎలా ఉన్నారు మీరందరూ? నన్నైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి వీడియోలో నా పేరు లత పేరు ఖచ్చితంగా చెప్తున్నారండి, మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇగో లత పరిస్థితి ఇలా ఉందండి, కానీ ఏం కాదు, దేవుని అయితే కోరుకుంటున్నాం మంచిగా ఉండాలి, లత మంచిగా రావాలి అని. మీరు కూడా అందరూ లైవ్లో ఎంతమంది ఉన్నారు హాయ్ చెప్పండి. లతక్క హాయ్, నువ్వు బాగున్నావు, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము, మేము దేవుని కోరుకుంటున్నామని కొంతమంది కూడా కామెంట్ చేశారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇంతగా అభిమానిస్తున్నా మీరు ఉండడం వల్ల మేము ఎంత హ్యాపీగా ఉన్నాం తెలుసా. మేమైతే లైవ్కి రోజు రావాలనుకుంటున్నాం, కానీ కొంచెం పర్సనల్ పనులు ఉంటాయి కదండి, ఇక నిన్నైతే వీలు కాలేదు, అందుకే ఈరోజు లైవ్కి వచ్చాము. మీరందరూ హాయ్ చెప్తే మేము తర్వాత మీకు రిప్లై అయినా ఇస్తామండి, లైవ్లో ఇవ్వకపోయినా మీరు చూసుకొని తర్వాత అయినా ఇస్తాము. చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఛానల్కి అయితే, మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలి, లైవ్ ఇలాగే కొనసాగుతుంది. హాయ్ చెప్పండి ఎంతమంది లైవ్లో ఉన్నారు. లత పరిస్థితి ఇలా ఉందండి, లత కోలుకోవాలని, తొందరగా కోలుకోవాలనేసి కోరుకోండి ఫ్రెండ్స్ మీరందరూ. పాపం రాజాని అయితే చూడలేకపోతున్నాం, రాజా అయితే చాలా బాధగా విచారంగా ఉన్నాడు. లత ఇంట్లో ఉండి అల్లరి ఉంటుంది, లత ఇలా హాస్పిటల్లో ఉండడం వల్ల నాకు చాలా బాధగా ఉంది, ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది, ఎవరు దీనికి కారణం అనేది అసలు అర్థం కాకుండా ఉంది. నేను ఎవరిని ద్వేషించలేను, నేను ఏమంటారు ద్వేషించడం అంటారు కదా, ద్వేషించడం అనేది నా జీవితంలో ఎవరిని ఇప్పటివరకు అయితే ద్వేషించలేదు. నాకు కొంతమంది మీద అనుమానం ఉంది, కానీ నేనైతే ఇప్పుడు డైరెక్ట్ అనలేను, కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే అంటాను అని రాజా అయితే సమాధానం ఏమి ఇవ్వట్లేదు. ఈ విషయంలో ఎవరు చేశారు రాజా అని అడిగితే సమాధానం అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇక ఎప్పుడు చెప్తాడో ఏమో తెలియట్లేదు, మౌనంగా ఉంటున్నాడు రాజా, ఏడుస్తూ ఉన్నాడు. లత ఇంట్లో తిరుగుతూ ఉంటే మహాలక్ష్మిలాగా మా ఇంట్లో గలగల ఆడుతూ ఉంటుంది, అమ్మనేమో ఇలా అయిపోయింది, ఆరోగ్యం బాగాలేదు, ఇక లతనేమో ఇలా ఉంది, నా పరిస్థితి ఏమి నాకు అర్థం కాకుండా ఉంది అని చాలా బాధపడుతున్నాడండి. మీరు రాజాకు కూడా కొంచెం ధైర్యం చెప్పండి. లైవ్లో ఎంతమంది ఉన్నారు? లైవ్లో ఉన్న వాళ్ళందరూ రాజాకు ధైర్యం చెప్పండి, ఏం కాదు, బాగానే ఉంటుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది అనేసి డాక్టర్లు కూడా చెప్తారులే, నువ్వేం బాధపడకు రాజా అనేసి రాజాకు కొంచెం ధైర్యం చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్, అమ్మ ఆరోగ్యం అలా ఉంది, లత ఆరోగ్యం ఇలా ఉంది, నేను సంతోషపడిన క్షణాలు 1 గంట కూడా ఉండట్లేదు, 1 రోజైనా గడవలేదు ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది పరిస్థితి, ఏం చేయాలో కూడా తోచట్లేదు నాకు. జర మీరు ధైర్యం చెప్తూ ఉంటే, మాకు ఛానల్లోని వీడియోల కింద కామెంట్ చేస్తూ ఉన్నారు, దాన్ని చూసి కొంచెం ఏం కాదు లతక్క బాగుంటుంది అని చెప్పి కామెంట్ చేశారు. ఈరోజు చేసిన వీడియో కూడా చూశారు, కొంచెం లైక్ చేయండి, దాని కింద కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా చాలా మందికి మన స్టోరీ వెళ్ళాలి, జర చూసి చూడనట్టు వెళ్ళిపోకండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగా ఉన్నా కూడా వీడియోలు చేస్తున్నాం మేము, లతకి ఇలా ఉండడం కూడా కొంచెం ఇక అవుతుందిలే, మంచిగా అవుతుందని డాక్టర్లు ధైర్యం ఇస్తున్నారు, కానీ ఎప్పుడు తెలికిలోకి వస్తుందో అర్థం కాకుండా ఉంది ఫ్రెండ్స్.
లైవ్లో ఎవరెవరు ఉన్నారు కొంచెం హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. మొన్న అయితే అంత దెబ్బలు తగిలినా కూడా ఆ దెబ్బల నుంచి తొందరగానే కోలుకుంది లత. ఒక్క రోజుకే డాక్టర్లు అందరూ బాగైందిలేమ్మా, ఎక్స్రే రిపోర్ట్లు అవన్నీ చూపించేసి మంచిగా ఉంది, ఏం కాలేదా మీకు, మీరు ఎందుకు అంతగా బాధపడుతున్నారు, అంతగా ఏడుస్తున్నారు అని చెప్పి అప్పుడు ధైర్యమన్నా చెప్పారు ఫ్రెండ్స్. అప్పుడు కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, చెయ్యికి కూడా దెబ్బ తగిలింది కదా, అప్పుడైతే మంచిగానే అయింది. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఎందుకో లత కోలుకోవట్లేదు, కళ్ళు తెరవట్లేదు, స్లోలోకి రావట్లేదు. ఏమైంది అనేది కొంత భయంగా ఉంది. మీరందరూ ఇస్తున్న ధైర్యం బట్టి మాకు కూడా ఏం కాదులే లతకు అని అనిపిస్తుంది. కానీ లత కోలుకొని కొంచెం కళ్ళు తెరిచి మాతో మాట్లాడితే కొంత మాకు కూడా ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడు కళ్ళు మూసుకొనే ఉంటుంది, పలకట్లేదు ఉలకట్లేదు. డాక్టర్ వచ్చారు, చూస్తున్నారు. మీరు ఎంతమంది లైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి ఫ్రెండ్స్, జరా ధైర్యంగా ఉంటుంది. రాజాకైతే ధైర్యం చెప్పండి, రాజా అయితే చాలా అదిరిపోతున్నాడు. లతకి ఇలా అయిపోయింది, లత క్యారెక్టర్ ఇక్కడికే ముగుస్తుందా ఏంటి అనేది భయంగా ఉంది. లత క్యారెక్టర్ ఇంకా ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. లత క్యారెక్టర్ ఇంతతో ఆగిపోవద్దు. మన అడ్మిన్ ఏమనుకుంటున్నారంటే లత క్యారెక్టర్ని ముగించాలి అని అనుకుంటున్నారు, ముగించాలి ఇక్కడితో అని అనుకుంటున్నారు. అలా అవుతే మీకు ఇష్టమా, లత క్యారెక్టర్ ఇంకా కొనసాగితే ఇష్టమా అనేది కొంచెం చెప్పండి. మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోండి ఫ్రెండ్స్. లైవ్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. నాకైతే లత క్యారెక్టర్ ఇక్కడికే ముగిసిపోతే బాగుండదు స్టోరీ అని అనిపిస్తుంది. లతకి ఏం అవ్వద్దు, లత కోలుకోవాలి, లతకి ఏదో అయిపోయిందని అడ్మిన్ అయితే ముగించాలి అనుకునే ప్లాన్లో ఉన్నారు. కానీ వద్దు, ఇంకో క్యారెక్టర్ వస్తే బాగోదు లత ప్లేస్లో. లతనే బాగుంటుంది, లతనే కరెక్ట్గా షూట్ అయింది రాజాకి. అందుకే మీరు ఏం కోరుకుంటున్నారు కొంచెం మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. లత క్యారెక్టర్ కావాలా, ఇక్కడితో ముగిసిపోవాలా? లైవ్లో ఎవరెవరు ఉన్నారు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. జరా లత గారు మర్చిపోయారా, ఈరోజు లైవ్లో ఉన్నారా? మీ లైవ్ని చూసిన తర్వాత మేము మళ్ళీ తర్వాత అయినా సరే మీకు రిప్లై ఇస్తామండి. మీరు హాయ్ చెప్పండి, మేము లైవ్లో ఉన్నామండి, లైవ్కి రండి. లత గారు, జ్యోతి గారు, స్మైలీ, చిన్ని తల్లి, చిన్ని, ఎవరెవరు ఉన్నారు? శ్రీనివాస్, సుదర్శన్ గారు, రాజు, ఇంకా చాలామంది పేర్లు బాగా గుర్తొచ్చాయండి మాకైతే. చాలామంది పేర్లు అయితే నోటెడ్ అయిపోయాయండి విచిత్రంగా. మీరైతే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అయిపోయారు. ప్రతి ఒక్కరి పేరు అయితే మాకు గుర్తొస్తుంది. ఇలా కామెంట్ చేస్తూ ఉంటే లైవ్లో వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరి పేరుని మెన్షన్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లత, జ్యోతి, చిన్ని, సోనీ, స్మైలీ, జ్యోతి అయితే నా పేరు ఒక్కోసారి మీరు మెన్షన్ చేయట్లేదు అక్క, నా పేరు మీరు చెప్పట్లేదు అక్క అని అడుగుతున్నారు జ్యోతి గారు. లేదమ్మా, మేమేం మర్చిపోలేదు, మీ పేరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. మీ పేరు మర్చిపోతామా? అమ్మో మర్చిపోం, ప్రతి ఒక్కరి పేరుని గుర్తుపెట్టుకున్నాం. లత గారు, ఇంకొకరు సుధారాణి గారు రావట్లేదు, ఈ మధ్య బిజీ అయిపోయారు. సుధారాణి గారు కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తారంట. సుధారాణి గారు మన వీడియోలు అయితే కంటిన్యూగా లంచ్ టైంలో చూస్తున్నాము లత మీ వీడియోలు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సుధారాణి గారు చాలా బిజీ అయిపోయినట్టున్నారండి మీరు. ఇంకా ముస్లిం అమ్మాయి కూడా ఒక ఆమె పేరు మెన్షన్ చేసేది ఈ మధ్య చేయట్లేదు, చూస్తున్నారేమో కానీ కొంతమంది కామెంట్ చేయట్లేదు, లైక్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కామెంట్ చేయడానికి బిజీ ఉన్నారేమో, మరి వాళ్ళ పనులు కూడా ఉంటాయి కదా. చూడండి, చూస్తూ ఉండండి, మీకు వీలున్నప్పుడు కామెంట్ చేయండి. మీ పేర్లు మెన్షన్ చేస్తున్నాం కదా మేము, మరి మీ పేరును గుర్తు చేసుకొని మెన్షన్ చేస్తున్నాం. అందుకే మీరు కూడా మన ఛానల్లోని పేర్లను మర్చిపోవద్దు, అందరికీ హాయ్ చెప్పాలి. మనం ఇంకా మన ఛానల్ని ఇంకా స్టోరీస్ పెంచుకోవాలి అంటే, మన ఛానల్లో ఇంకా మంచి స్టోరీస్ చేసుకోవాలి అంటే మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, మీ పేరుని మెన్షన్ చేస్తూ ఉండాలి, హాయ్ చెప్పాలి, ఎలా ఉన్నారని అడగాలి. మమ్మల్ని మీరు అడగాలి, మిమ్మల్ని మేము అడుగుతాం. ఒకరి యోగక్షేమాలు అందరం పంచుకుందాం. ఏమంటారు ఫ్రెండ్స్? లైవ్లో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు లైవ్లో? హాయ్ చెప్పండి. లతకి ఇలా ఉంది పరిస్థితి. లత గురించి చాలామంది బాధపడుతున్నారు. అయ్యో పాపం, లతకి ఏం కాదు, మంచిగా ఉంటారు, మళ్ళీ వస్తారు అని అంటున్నారు కొంతమంది. చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ. ఇలాగే కంటిన్యూ చేయండి, లైవ్లో ఉన్నాం, రండి. ఈ లతకి ఇలా జరగడానికి కారణం ఎవరు అనేది తెలుసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. మాకైతే ఎవరు అనేది ఇంకా తెలియలేదు, గ్యారంటీగా ఈ పలానా వ్యక్తి అనేది అయితే తెలియదండి. ఎవరు చేశారో మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే తెలియదు ఫ్రెండ్స్, జరా ఆ పేరు చెప్పి పుణ్యం కట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరు చేశారు, లతకు కారణం ఎవరు ఇలా కావడానికి? లత మంచిగా అవుతుంది పాపం, ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా జరగడం చాలా దురదృష్టకరం కదా. ఎన్ని బాధలు లతకే వస్తాయి. నా బెస్ట్ ఫ్రెండ్ అండి లత, బాగుండాలని 24 hours కోరుకునే వ్యక్తిలో నేను ఫస్ట్లో ఉంటానండి, ముందడుగులో ఉంటాను. కానీ ఇలా అనుకుంటున్నానో లేదో, అలా మంచిగా అవుతుంది దాని జీవితం అని అనుకుంటున్నానో లేదో, అప్పుడే ఇదైపోతుందండి. చాలా బాధగా ఉంది. ఈ బాధలు మనుషులు మంచి వాళ్ళకి ఎందుకు పెడతాడో ఏమో. లత ఎవరి జోలికి వెళ్ళదండి, లత జీవితం లతనే చూసుకొని ఆమె మంచిగా ఉండాలి అనుకునే సమయంలోనే ఇలా జరుగుతుంది పాపం. ఏం చేస్తాం, ఇలా జరుగుతుందంటే ఇంకా బాధపడడం తప్ప ఏమి చేయట్లేదు. చేసే సేవ చేస్తూ ఉన్నాం. ఇక
రాజా అయితే అలాగే బిగుసుకుపోయి ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు పాపం. రాజాకి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. లైవ్లో ఎంతమంది ఉన్నారు మాకు కూడా హాయ్ చెప్పండి. మీరు వీడియో చూస్తున్నారని మాకు తెలుసు, హాయ్ చెప్తున్నారు. బాగుంటుంది లత, ఏం కాదు లతకి. గంగక్కకు హాయ్, నర్సక్కకు హాయ్. నర్సక్క హాయ్ అని నాకు నిన్న చాలామంది హాయ్ చెప్పారు కామెంట్లలో. చాలా థ్యాంక్స్ అండి. మీకు అందరికీ కూడా హాయ్. మీరందరూ కూడా బాగుండాలి. అందరూ హ్యాపీగా ఉన్నారా? ఈరోజు అందరు సెలవులో ఉన్నారు కదా, సండే కదా, అందుకే లైవ్ ఇంతసేపు ఉంచామండి. అందరు సెలవులలో ఇళ్ళల్లోనే ఉంటారు కదా, అందుకే మీతో మంచిగా మాట్లాడొచ్చు అని చెప్పి లైవ్కి వచ్చి ఇంతసేపు ఉన్నాం మేము. ఎంత పని చేసినావురా, పెళ్ళి కాకముందే ఇలా అని తెలిస్తే ఇప్పుడు ఎలారా అన్నయ్య ముంగట నేను తలెత్తుకొని తిరిగేది. నేను ఒక్కరిని ఏం చేశానే? నువ్వు ఒప్పుకుంటేనే కదా చేశాను. ఇలా అవుతుందని నాకేం తెలుసు? పెళ్ళి కాకముందే నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే అన్నయ్య నన్ను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడ్రా. మనము రోడ్డు మీద పడిపోతాము. ఏంటి పరిస్థితిరా ఇప్పుడు? చిన్న అబ్బాయి లాగా కనిపిస్తావు కానీ ఇంత పెద్ద ప్రాబ్లం తెచ్చి పెడతావని అనుకోలేదురా. అమాయకంగా ఉంటావు కానీ ఒక్కసారికే ఇలా అయిపోయింది ఏంటిరా? నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఏం చేద్దాం చెప్పరా? అది 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 మరి నేనేం చేయలేనే ఇప్పుడు. నీ ఆలోచన ఏముందో చెప్పవే. మరే నాకు భయం వేస్తుంది మీ అన్నయ్య ముందుకు వెళ్ళాలంటే. సుధా ముందు నేను గొప్పగా మాట్లాడతాను, నా గురించి నేను గొప్పగా చెప్పుకుంటానురా. సుధ ముంగట కూడా నేను ముఖం ఎత్తుకొని ఉండలేనురా. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? హాస్పిటల్కి పోయి ప్రెగ్నెన్సీ తీయించేసుకుంటాను పదరా. అలా తీసేసుకోవాలి అన్నా కనీసం ఒక 30-40 వేలన్నా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర రూపాయి లేవు. 30,000 ఎక్కడి నుంచి తీసుకొస్తావే? ఇవన్నీ నీకు ముందే తెలుసారా? నాకేం తెలీదే, చెప్తున్నాను అలా తీసుకుంటారని. మీ అన్నయ్య వదిన మన ముందు ఓవర్గా ఉండేసరికి వాళ్ళని చూసి తట్టుకోలేకపోయానే. ఒక్కసారికి ఏమవుతుందిలే అని నేను ఇలా ఒప్పించాను. కానీ ఒక్కసారికి ప్రెగ్నెన్సీ వస్తుందనే విషయం నాకు కూడా తెలీదే. సారీ, నేను ఏం చేయలేకపోతున్నాను. నువ్వేదైనా సలహా ఉంటే చెప్పు, దాని ప్రకారమే మనం ఫాలో అవుదాము. ముందైతే మీ అన్నయ్యతో ఈ విషయం చెప్తేనే హాస్పిటల్కి ఏమైనా డబ్బులు ఇస్తాడేమో, మరి అడుగుదాం పదా. ఛీ, సిగ్గులేని ఎదవా. అన్నయ్య ముందుకు ఎలా వెళ్తాం అనుకుంటున్నావురా నువ్వు? వెళ్ళి మరి విషయం చెప్పి హాస్పిటల్కి వెళ్ళి నేను ఇది తీసేసుకుంటానని చెప్పనా? అన్నీ నువ్వే మాట్లాడతావు. తగ్గకుండా ఈ సమస్య చెప్పకుండా ఎలా క్లియర్ అవుతుందే? నువ్వే చెప్పు మరి ఎలా క్లియర్ అవుతుందో. లేదు, నువ్వేదైనా జాబ్ చెయ్యి, మనం బయట ఉందాం. ఇంటికి వెళ్ళొద్దు ఇప్పుడు. ఇంకా ఇంటికి వెళ్తే రోజు రోజుకి బయట పడిపోయి నేను ప్రెగ్నెన్సీ అనే విషయం తెలుస్తుందిరా. వద్దు, మనం ఇక్కడనే ఎక్కడైనా రెంట్కుండి నువ్వు ఉద్యోగం చేసి నన్ను పోషించు. అప్పటిదాకా ఇక్కడనే ఉందాం, మనం పెళ్లి చేసుకుందాం. అన్నయ్య దగ్గరికి వదిన దగ్గరికి అయితే వద్దురా. నేను ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎక్కడి నుంచి సంపాదిస్తానే? నాకేం జాబ్ చేయడానికి కూడా రాదు. నన్ను పెళ్లి చేసుకొని ఎలా పోషిస్తామనుకున్నావురా నువ్వు? నేనెక్కడ నిన్ను పోషిస్తానే? నువ్వే నన్ను పోషిస్తావని నీ వెంట పడుతున్నాను. మీ అన్నయ్య ఆస్తిని చూసి నువ్వు చొరబడ్డావు. దాని వెనకాల నేను వచ్చేసాను. ఆస్తిని చూసే వచ్చాను కానీ నిన్ను చూసి వచ్చానా? చీచి, ఇంత మనసులో ఇంత కుళ్ళు బుద్ధి ఉందారా నీకు? అసలు నాకు తెలియకపోయారా నువ్వు ఇలాంటి వాడివని చెప్పేసి. తెలిస్తే నేను అన్నయ్య వదినతోనే మంచిగా ఉండేదాన్ని. అంత కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళను ఏమైనా చేసి నీ కోసం నువ్వెంతకైనా నాతో మంచిగా ఉంటావని చెప్పేసి నేను వాళ్ళను అన్యాయం చేసి గుంజుకుందాం అనుకున్నాను ఆస్తి. నీలాంటి వాడి కోసం ఆ అన్నయ్యని వదినని బెదిరించి తీసుకుందాం అనుకున్నది నేను. చిచ్చి, నువ్వు అవసరం లేదు, నీ ప్రేమ అవసరం లేదు. పోరా ఎదవా. పోవే, నువ్వు కాకపోతే నీలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు. ఈ అమాయకమైన జనాలు నేను చెప్పే మాటలకి పొగడతలకి ఇలా పడిపోతారు. ఈ రోజుల్లో అమ్మాయిలంతా అలాగే ఉన్నారు. మరి తెలివిగా ఆలోచించి ఉండే అమ్మాయిలు ఎక్కడున్నారు? ఈ ప్రపంచంలో చాలామంది అమాయకంగా ఉండే ఆడపిల్లలే ఉన్నారు. వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు.